అది కాదు భూమి అని చెర్రీ నిజం తెలుసుకొని ప్రశ్నిస్తూ ఉంటే రే చెర్రీ అంటూ గగన్ వస్తాడు. దాంతో భూమి చెర్రీ ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇక్కడేం చేస్తున్నారని గగన్ అంటే బావా శివని ఎలా పెళ్ళికొడుకులా తయారు చేయాలని మాట్లాడుకుంటున్నాం అంతేనని భూమి అంటుంది. అదేంటి పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకులా తయారు చేయండి, ఇందులో మాట్లాడుకోవటానికి ఏముంది అని గగన్ "ఆ! అంతే అన్నయ్య, అలాగే చేస్తామని చెర్రీ కవర్ చేస్తూ ఉంటాడు. ఇదిగో భూమి, ఇది నేను శివ కోసం తీసుకొచ్చాను. ఇది పెట్టుకొనే వాడు పెళ్లి పీటల మీద కూర్చోవాలి. ఈ వాచ్ ఎలా ఉంది అని గగన్ ఇస్తూ ఉంటాడు. ఏంటి భూమి ఏమీ మాట్లాడవేంటి, ఉండు ఆగు నేనే ఇస్తాను అని గగన్ శివ శివ అని వెళ్తూ ఉంటే బావా నేనిస్తాను కదా అని భూమి అడ్డుపడుతూ ఉంటుంది. నేనిస్తాను కదా భూమి, ఏంటి ప్రాబ్లం అని గగన్ అంటే బావా అది శివ గుడికి వెళ్ళాడని భూమి చెప్తుంది. ఇప్పుడు గుడికి వెళ్ళటం ఏంటి అని గగన్ అంటాడు. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏవేవో కొత్త కోరికలు ఉంటాయి కదా, వాటి కోసం వెళ్ళాడన్నయ్య అని చెర్రీ సరే ముహూర్తానికి సమయం అవుతోంది, మనమందరం బయలుదేరాలి, త్వరగా రమ్మని చెప్పు భూమి అని గగన్ వెళ్తాడు. ఇప్పుడేదో గుడికి వెళ్ళాడని కవర్ చేశాం కానీ శివని తీసుకురావటం ఎలా భూమి? అసలు శివ నా చెల్లిని ప్రేమించి ఉండొచ్చు కానీ పూరినే పెళ్లి చేసుకోవాలి. అలా జరగకపోతే అసలు ఏం జరుగుతుందో ఊహకే అందటం లేదు. చాలా భయంగా ఉంది అని చెర్రీ అంటాడు. పద భూమి, శివ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొద్దాం అని చెర్రీ ఆగు చెర్రీ, నేను వెళ్ళి తీసుకొస్తానని భూమి వెళ్తుంది. అయ్యా పెళ్లి కుమారుణ్ణి పట్టుబట్టలు కట్టుకొని రమ్మనండి అని పూజారి గారు చెప్తూ ఉంటే ఏంటి శివ ఇంకా అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి బట్టలు కట్టుకొని రా అని అపూర్వ అంటుంది. ఏంటి చెప్తుంటే వినపడటం లేదా అని అపూర్వ అరుస్తూ ఉంటే అప్పుడు శివ దండం పెడుతూ నన్ను క్షమించండి, నేను బిందుని పెళ్లి చేసుకోలేను అని శివ చెప్తాడు. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అపూర్వ అరుస్తూ ఉంటే నేను మా అక్కకి మాట ఇచ్చాను, బిందుని నేను పెళ్లి చేసుకోలేను, మీరే అర్థం చేసుకోండి అని శివ దండం పెడుతూ ఉంటే నేను కూడా బిందుకి మాట ఇచ్చాను, మర్యాదగా తాళి కడతావా లేదా అని అపూర్వ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే నేను తాళి కట్టలేను, మా అక్కకి మాట ఇచ్చానని శివ మళ్ళీ అదే మాట చెప్తాడు. నిన్ను అంటూ అపూర్వ శివ చెంప పగలగొడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వచ్చి అపూర్వ చేతిని భూమి అడ్డుపట్టుకుంటుంది. ఇక అపూర్వ మళ్ళీ కొట్టడానికి ప్రయత్నిస్తూ చేతిని విదిలించుకుంటూ ఉంటే భూమి అపూర్వ చేతిని విసిరి కొట్టేస్తుంది. నాకు కూడా చెయ్యి ఉంది, నేను కూడా చెయ్యి ఎత్తి కొట్టగలను, కానీ నాకు సంస్కారం ఉంది, ఎందుకు కొడుతున్నావు వాణ్ణి అని భూమి నిలదీస్తూ ఉంటే "ఆ, ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోనని మాట్లాడుతున్నాడు అని అపూర్వ ఏ ఇప్పుడు పెళ్లి జరగదని ఆగిపోతుందని పెయిన్గా ఉందా, బ్లాక్మెయిల్ చేసి పిలిపించి దొంగగా పెళ్లి చేయించాలని చూస్తున్నావు, ఇప్పుడు ఈ దొంగ పెళ్లికే పెళ్లి ఆగిపోయిందని నీకు అంత పెయిన్గా ఉందా, మరి మేము అక్కడ బంధువులందరికీ చెప్పుకున్నాము, పత్రికలు కూడా పనిచేశాము, గౌరవంగా పెళ్లి చేయాలనుకుంటున్నాం, మరి మాకెంత ఉండాలని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఇక బిందు ఏడుస్తూ శివ నన్ను పెళ్లి చేసుకోవా, నన్ను ప్రేమించింది నిజం కాదా, మరి ఎందుకు ఇక్కడి దాకా వచ్చావని బిందు నిలదీస్తూ ఏడుస్తూ ఉంటుంది. నిన్ను ప్రేమించిన మాట వాస్తవం, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంది కూడా నిజమే, కానీ నేను ప్రస్తుతం ఉన్నదాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పటం కోసమే ఇక్కడికి వచ్చాను, మా అక్కకిచ్చిన మాట నిలబెట్టడమే ఇప్పుడు నా బాధ్యత అని శివ అంటాడు. ఏంటి శివ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా, పూరి ప్రేమించిందని ఈ భూమికి చెప్పింది, నువ్వేమో మీ అక్క మాట నిలబడాలంటున్నావు, నిన్ను ప్రేమించి నిన్ను నమ్ముకున్న ఈ బిందుకి ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తావా అని నక్షత్ర నిలదీస్తూ ఉంటే న్యాయం అన్యాయం గురించి నువ్వు మీ అమ్మ అస్సలు మాట్లాడకూడదు, ఆ అర్హత కూడా లేదు. చూడు బిందు, నువ్వు శివ ప్రేమించుకుంటున్న విషయం నిజమే, కానీ పూరి ప్రాణం కంటే ఎక్కువగా శివని ఇష్టపడుతోంది, ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే పూరి చచ్చిపోతుంది, పూరి చావుతో మీరిద్దరూ ఒక్కటవుతారా, తన సమాధి చూస్తూ మీరిద్దరం కాపురం చేయగలుగుతారా అని భూమి అడుగుతూ ఉంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అప్పుడు ఎమోషన్స్ని అర్థం చేసుకోమని చెప్తున్నాను, చాలామంది ప్రేమించుకుంటారు, కొన్ని ప్రేమలు మాత్రమే పెళ్లి పీటల వరకు వస్తాయి, కొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి, అలా అని మీ ప్రేమ తక్కువ చేయటం లేదు నేను, మీ అత్తయ్య మీ ప్రేమని అర్థం చేసుకుని ఈ పెళ్లి చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, మీ అత్తయ్య పంతంతోనే ఇలా చేస్తోంది, ఇప్పుడు ఒకవేళ పూరి పెళ్లి ఆగిపోతే గగన్ బావ అత్తయ్య ఇద్దరు చచ్చిపోతారు, అలా జరగాలని ఈవిడ కోరుకుంటుంది, ఇలా కుట్ర చేస్తోంది ఈవిడ, దయచేసి నువ్వు అర్థం చేసుకో అని భూమి వేడుకుంటూ ఉంటే చూడు, ఆ గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాతే పూరి నీకు ఆడపడిచేయింది, కానీ ఇది పుట్టుకతోనే నీ మేనత్త కూతురు, దీని బాగోగుల గురించి నువ్వు ఆలోచించవా, దీనికి న్యాయం చేసే విధంగా మాట్లాడు అని అప్పుడు చూడు బిందు, నేను నీకు సర్ది చెప్పుకోవాల్సి వస్తోంది, నువ్వు అర్థం చేసుకో, అక్కడ పెళ్ళి తప్పకుండా జరగాలి, నా తమ్ముడు నా మాట మీద కట్టుబడి ఉన్నాడు, చూడు శివ నా మాట కట్టుబడి ఉన్నందుకు చాలా థ్యాంక్స్, రా వెళ్దాం అని భూమి చెప్తుంది.
భూమి శివ వెళ్తూ ఉంటే అపూర్వ చేతిని అడ్డు పెడుతూ ఎక్కడికే తీసుకువెళ్ళేది నేను అస్సలు వెళ్ళనివ్వను అని అపూర్వ అడ్డంగా నిల్చొని ఉంటుంది. చూడు, ఒక్క ఫోన్ కాల్ నేను మా బావకి చేస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని భూమి వార్నింగ్ ఇస్తుంది. ఇక గగన్ తన గొంతు నులిమేసిన ఇంతకు ముందు సంఘటన అపూర్వ గుర్తు చేసుకుంటూ చేతిని తీసేయటంతో భూమి శివ వెళ్ళిపోతారు. బిందు గోంగలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు బిందు అని అపూర్వ అంటే, శివని తీసుకువెళ్తోంది అత్తయ్య, నా పెళ్లి జరగదు కదా అని బిందు ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను అని అపూర్వ అంటే, అది తీసుకువెళ్తూ ఉంటే చూస్తూ నిలబడ్డావు, ఎలా జరిపిస్తావని నక్షత్ర అంటుంది. పిల్లి అరుస్తున్నప్పుడు పులి చూస్తూ నిలబడిందంటే భయం వేసి కాదు, నేను 400 మందిలో దాన్ని ఒంటరి చేస్తాను. శివ బిందుల పెళ్లి జరిపిస్తాను, చూస్తూ ఉండు. శివ పూరి మెల్లోనే తాళి కట్టడు, బిందు మెల్లోనే తాళి కడతాడు అని అపూర్వ ఛాలెంజ్ చేస్తుంది. తర్వాత భూమి, గగన్, శారద, పూరి వాళ్ళంతా కూడా పెళ్లి మండపానికి వస్తారు. అక్కడ మేళతాళాలతో పూరిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే పూరి పొరపాటున కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఉంటుంది. గగన్ కాల్ని సరిచేస్తూ ఉంటాడు. ఇక ఫ్రెండ్ అయితే, రే గగన్, నీ పెళ్లి కూడా ఇలా చూడాలనుకున్నాం, పోనీలే నీ చెల్లి పెళ్ళినైనా ఇలా చూపిస్తున్నావు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటే గగన్ పెళ్లి పందిట్లో భూమి మెల్లో తాళి కట్టినట్లు మొత్తం కూడా ఊహించుకుంటూ ఉంటాడు. చాలా మురిసిపోతూ సంతోషపడుతూ కళ్ళు మూసుకొని అదంతా ఊహించుకుంటూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి, బావా బావా ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు, కళ్ళు మూసుకొని ఏం చూస్తున్నావు బావా అని భూమి అడుగుతూ ఉంటే, నీ మెల్లో ఈ పందిట్లో తాళి కట్టిన సంఘటన నేను ఊహించుకుంటున్నాను భూమి అని గగన్ చెప్తాడు. ముందు పంచుడు బావా అని భూమి చెప్పి వెళ్తూ ఉంటే గగన్ భూమి చేతిని పట్టుకొని లాగి, చూడు భూమి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానని నన్ను చూసిన నా ఫ్రెండ్ చెప్పాడు. నేను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా భూమి అని గగన్ అంటే, అవును బావా అని భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది. తర్వాత కేపీ పట్టుబట్టలు కట్టుకొని పంచకట్టుతో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. పూరి శివల ఫ్లెక్సీని చూసి కేపీ మురిసిపోతూ ఉంటే ఒకతను, హలో కేపీ గారు, మీరు ఈ పెళ్ళికి వస్తారని నేను అసలు అనుకోలేదే అని ప్రశ్నిస్తూ ఉంటారు. నా కూతురు పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటానండి అని కేపీ చెప్తుంటే అప్పుడే గగన్ వినేసి చిటికెలు వేస్తూ కేపీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు వచ్చావని నిలదీస్తూ ఉంటాడు. నా కూతురి పెళ్ళికి నేనెందుకు రానని కేపీ అంటాడు. నీకు చూసే హక్కు లేదు అని గగన్ అంటే, ఏ ఎందుకు లేదు, నా కూతురని కేపీ అంటాడు. నువ్వు కుటుంబాన్ని గాలికి వదిలేసావు, కూతుర్ని ఎప్పుడు చూసుకున్నావు, నువ్వు వచ్చి పెళ్లి చూడడానికి నీకు అసలు బాధ్యత లేదు, నీకు చూసే హక్కు కూడా లేదు అని గగన్ అంటాడు. రేయ్, 20 ఏండ్లగా ఇదే మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉన్నావురా, నేను పెళ్లి చూడడానికి మాత్రమే వచ్చాను, 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతాను అంతే అని కేపీ బతిమలాడుతూ ఉంటే, నువ్వు వచ్చిన ప్రతిసారి మా జీవితాల్లో ఉన్న సంతోషం మొత్తం కూడా పోతూ వస్తోంది, నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు, 2 నిమిషాల్లో మా సంతోషాలు అన్నీ కూడా లాక్కెళ్ళిపోతావు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గగన్ దండం పెడుతూ ఉంటాడు. అది కాదురా అని కేపీ బతిమలాడుతూ ఉంటే, ఆపుతావా, అందరి ముందు చేయి చేసుకున్నాననుకో నీ పరువు పోతుంది, మర్యాదగా వెళ్ళిపో అని గగన్ అరుస్తూ ఉంటే, ఆగరా, ఇప్పుడు నువ్వు నాపై చేయి చేసుకున్నావనుకో పోయేది నీ పరువే, నువ్వే అందరి ముందు లోకువైపోతావు, అది నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోతున్నానని కేపీ వెనుదిరిగి వెళ్తూ ఉంటాడు.